వెల్కమ్ టు S4 మీడియా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన జోడీ కట్టిన హీరోయిన్లో భూమిక కూడా ఒకటి. ఖుషి సినిమాతో కుర్రాళ్లకు క్రష్గా మారింది. ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ను అందుకుంది. అయితే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. తాజాగా ఈమె భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అప్పట్లో భూమిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అనే న్యూస్ మీడియాలో చాలా వైరల్ అయింది. అంతేకాదు ఈ విషయం మీడియాలో వైరల్ అయ్యేసరికి ఎన్నో పుకార్లు ఈ జంట మీద పుట్టుకొచ్చాయి. ఇక భరత్ ఠాకూర్ వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే భూమిక తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటుందనే రూమర్స్ కూడా మీడియాలో వినిపించాయి. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకుని కోర్టులో కేసు కూడా వేద్దామనుకునే వార్తలు కూడా వినిపిస్తుంది. కానీ సడన్గా ఓ హీరో ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇక ఆ హీరో ఎవరో కాదు, నాగార్జున. అక్కినేని నాగార్జునతో స్నేహం అంటే ఇదేరా అనే మూవీలో భూమిక నటించింది. అయితే ఈ సినిమాలో నాగార్జునతో భూమికకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అలా భూమిక భరత్ ఠాకూర్ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఇంటికి వెళ్ళి మరీ భూమిక భరత్ ఠాకూర్ని అడిగి తెలుసుకున్నారట నాగార్జున. దానికి భూమిక చెప్పిన ఆన్సర్కు మైండ్ బ్లాక్ అయిందంట. మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ మొత్తం పుకార్లే అని, మేమిద్దరం విడాకులు తీసుకోవడం లేదని, కానీ ఈ విడాకుల వార్తల మీద స్పందిస్తే ఆ వార్తలు మరింత ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో దీన్ని ఖండించడం లేదు, సమర్థించడం లేదు అంటూ భూమిక చెప్పిందట. ఇక ఈ విషయం బయటపడటంతో భూమిక భరత్ ఠాకూర్ మధ్య విడాకుల వార్తలు కేవలం రూమర్స్ అని అందరూ కొట్టిపారేశారు. ప్రస్తుతం భూమిక వరుస సినిమాలలో నటిస్తుంది.